నేను మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. బర్త్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా? ఒక 10 minutes అటు తెలియదు సార్. నార్మల్ డెలివరీ చెప్పండి. అందుకోసం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 17/8 August 1991 సార్. టైం అర్ధరాత్రి 12:10 సార్. ఏ ఊర్లో పుట్టారు? అంటే 16 రాత్రి 17 పొద్దున. 16 అమ్మ ఏమో 10 నిమిషాల ముందు 10 నిమిషాల తక్కువ 12 అంటుంది సార్. అమ్మేమో 12:10 అంటుంది. అట్లా డిఫరెన్స్ ఏంటో నాకు తెలియలేదు సార్. ఓకే, ఈ 10 నిమిషాలు అటుందా ఇటుందా అనేది కన్ఫ్యూజింగ్ ఉన్నది వాళ్ళది. సో అదైతే తెల్లవారితే శనివారం అని తెలుసా? శనివారం. పంతులు గారిని అడిగితే పాప ఇట్లా 12 దాటిన తర్వాత పుట్టింది అంటే తెలుగు సంవత్సరాల ప్రకారం మీరు చెప్పినట్లు తెలుగు సంవత్సరాల ప్రకారం అదే మన సంప్రదాయం ప్రకారం సూర్యోదయం కన్నా ముందు పుట్టింది కాబట్టి శుక్రవారం కిందే లెక్క అని చెప్పారట. సరే, ఏ ఊర్లో పుట్టారు? రొంపిచెర్ల ROM మన వెబ్సైట్ లో వస్తుంది సార్. అది ఓకే, ROM PI ఓకే CHE. చిత్తూరు డిస్టిక్ కదా? కాదు సార్, గుంటూరు డిస్టిక్ సార్. గుంటూరు డిస్టిక్ రెండు ఉన్నాయి. ఓకే, రైట్. సార్ సరే, లగ్నం అయితే మారదు, వృషభ లగ్నమే. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారో, ఇంతలో ఇంకేం కావాలో చెప్పండి. ఓకే, ష్యూర్ సార్. సార్ చదివింది బీటెక్ సివిల్ సార్. 12లో పాస్ అవుట్. సివిల్ బీటెక్ అయిపోగానే కోచింగ్ తీసుకున్నాను సార్. IAS కి అంటే ఉన్న దాంట్లో బెస్ట్ తీసుకుంటే కొంచెం తక్కువదైనా పర్వాలేదని IAS కోచింగ్ కి హైదరాబాద్ IAS లో తీసుకున్నాను సార్. ఓకే. లోపు ఏదో ఫ్రెండ్స్ అప్లై చేస్తున్నారని చెప్పేసి మామూలుగా అన్ని అప్లై చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక గవర్నమెంట్ జాబ్ ది వచ్చింది సార్. అంటే అది కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట, స్టేట్ గవర్నమెంట్ ది. ఈ లోపు అమ్మ హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది అవడం వల్ల నేను ఇంకా వచ్చి ఈ జాబ్ లోనే జాయిన్ అయ్యా. అది కంప్లీట్ చేయకుండానే, కోచింగ్ కంప్లీట్ చేయకుండానే ఆ జాబ్ లో జాయిన్ అయ్యాను సార్. 6.5 years చేశాను. అది పర్వాలేదు సార్, నా కోర్కి సంబంధించిన సబ్జెక్టే కాబట్టి బాగానే చేశాను. మంచి పేరు వచ్చింది. అవార్డ్ 2-3 times డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా తీసుకున్నాను సార్. 18 December ఎండింగ్ లో నాకు మ్యారేజ్ అయింది సార్. హస్బెండ్ వచ్చి బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన కర్ణాటక స్టేట్, అదే మామూలుగా మడికేరి ఐడియా ఉందా సార్, కూర్గ్, అక్కడ తను జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీ. ఇంకా తనది పర్మనెంట్ జాబ్ కదా, నాది ఇట్లా కాంట్రాక్ట్ బేస్డ్. ఎవ్రీ ఇయర్ ఇట్లా కాంట్రాక్ట్ రెన్యూవల్ ఇట్లా ఇబ్బంది అవుతుంది. నేను గవర్నమెంట్ పర్మనెంట్ కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ నేను జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నాను సార్. 2019 లో మనకి గ్రామవాడి సచివాలయంలోని ఇట్లా ఆంధ్రాలో పెట్టారు కదా సార్, అవి గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేస్తే సివిల్ కి సంబంధించిన అన్ని జాబ్స్ క్లియర్ చేశాను. 4 jobs క్లియర్ చేశాను సార్. దానిలో బెస్ట్ ఏంటి అని నా పై ఆఫీసర్స్ అడిగితే పంచాయతీ రాజ్ కానీ ఏవైనా ఇవి ఫర్దర్ గా ప్రమోషన్ ఛానల్ చాలా తక్కువగా ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అయితే ప్రమోషన్ వింగ్ బాగుంటుంది అని వాళ్ళు సలహా ఇస్తే ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో VRO గా జాయిన్ అయ్యాను సార్ 2019 లో. ఓకే ఓకే ఓకే. మా వారికి ప్రమోషన్ వచ్చి మళ్ళీ అదే స్టేట్ కి ఇంకొక 3 years మళ్ళీ అక్కడే కంటిన్యూషన్ అని చెప్పారు. ఆయనేమో అక్కడ, నేను ఇక్కడ అవుతుంది అని చెప్పేసి నేను లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళా. అప్పటికే 30 years వచ్చినాయి. మళ్ళీ మ్యారేజ్ అయ్యి కూడా 4 years అట్లా అవుతుంది, మళ్ళీ పిల్లల కష్టం అవుతుంది అన్న ఉద్దేశంతో మెడికల్ లీవ్ పెట్టేసి మా వారి దగ్గరికి వెళ్ళాను సార్ 21 లో. ఓకే ఓకే. 22 లో పాప పుట్టింది సార్. మళ్ళీ చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయింది సార్. ఓకే, అంత ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. మళ్ళీ జాబ్ జాయిన్ అవుదామా అంటే ఇప్పుడు 3 years అయిపోయింది సార్. మళ్ళీ గవర్నమెంట్ జాబ్ జాయిన్ అవుదామా లేకుంటే ఈ మా వారి దగ్గరికి కూర్కు వెళ్ళినప్పుడు అప్పటి వరకు జాబ్ చేస్తున్నాను కదా సార్, ఖాళీగా ఉండాలంటే నాకు బోర్ అనిపించేసింది సార్. వాళ్ళ సలహా తీసుకుంటే బీటెక్ సివిల్ చదివావు కాబట్టి వాల్యూ గా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వమ్మా, IBBA ఎగ్జామ్ అంటే కొంచెం టఫ్ ఎగ్జామ్ సార్. వాల్యుయేషన్ ఫీల్డ్ కి ఆ ఎగ్జామ్ కంపల్సరీగా పాస్ అవ్వాలి అని చెప్పారు. సో అది పాప కన్సీవ్ గా ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ క్లియర్ చేశాను సార్ నేను. సో అటువైపు వెళ్దామా,
ఇటువైపు వద్దామా అనేది కొంచెం డైలమాలో ఉన్నాను. ఎగ్జామ్ దేనికి సంబంధించినది? IBBA ఎగ్జామ్ అంటే వాల్యూర్ సార్. ఇప్పుడు ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూర్ అంటే బ్యాంకుల కింద ఎంపానల్ అవ్వాలి సార్. డిఫరెంట్ బ్యాంకులతో మనం ఎన్ని బ్యాంకులతో అయినా ఎంపానల్ అవ్వచ్చు. వాళ్ళ కింద ఎంపానల్ అయినప్పుడు మనకి వర్క్ ఇస్తారు కదా సార్. ఈ ఒక హౌస్ కి ఎంత వాల్యుయేషన్ వస్తుంది అనేది మనల్ని అడుగుతారు. మనం డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా చెక్ చేసి ఎంత వాల్యుయేషన్ వస్తుంది అనేది మనం రిపోర్ట్ ఇవ్వాలి. లోన్ ప్రాసెస్ కానీ వీసా అప్రూవల్ కానీ ఏదైనా కానీ అట్లా లైక్ సిఏ అంతే సార్. సో మమ్మీ ఏం చెప్పారనంటే 17th 12:10 అని చెప్పారు. అమ్మమ్మ ఏం చెప్పారనంటే 16th 11:50 అని చెప్పారు సార్. 11:50 అని చెప్పారు. అది అమ్మమ్మ చెప్పింది అంతే కదా? అంతే సార్. 17th 12:10 అని అమ్మమ్మ చెప్పారు. అంటే డెలివరీ అవుతున్నప్పుడు మమ్మీ నోట్ చేయడం కొంచెం కష్టమే అవుతుంది కదా, అమ్మమ్మే పర్టికులర్ గా చూడగలుగుతారు కదా, కాబట్టి అమ్మమ్మ దాన్నే ఫాలో అయిదాం మనం. ఓకే సార్, క్యాలిక్యులేట్ చేశాను. సో 11:57 తీసుకున్నాను, సరేనా? ఓకే సార్. ఒక నిమిషం పెద్ద డిఫరెన్స్, 1-2 నిమిషాలు తగ్గించుకోవచ్చు కానీ పెంచుకోవచ్చు, ఏం కాదు. సో 55 to 58 అట్లా తీసుకోవచ్చు అనమాట. వృషభ లగ్నం అయింది, సన్ స్టార్ లో ఫామ్ అయింది, సన్ వచ్చేసేసి కర్కాటకంలో ఉన్నాడు. ఓకే సరే, చూద్దాం ఎట్లా ఉంది చార్ట్ ఏంటిది అనేది చూద్దాం. చూసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. మళ్ళీ మీరు చెప్పిన టైం లైన్ కూడా ఒకసారి వెరిఫై చేద్దాం, అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే బర్త్ టైం కూడా 20 minutes డిఫరెన్స్ కదా, సో అది ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి. సో 12:10 బేబీ బర్త్ కన్ఫర్మ్ అయింది అని అంటే 12:10 కన్నా బిఫోరే ఉంటుందని భావించి నేను కొంచెం వెనక్కి వెళ్ళాను. ఓకే, ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఒక 10-15 నిమిషాలు. సో దానికన్నా వెనక్కి వెళ్ళడం ఈజీ కాబట్టి వెనక్కి వెళ్ళాను. సో వృషభ లగ్నం సన్ స్టార్ లో ఫామ్ అయింది. ఎవరికైతే వృషభ లగ్నం సన్ స్టార్ లో ఫామ్ అవుతుందో హెల్త్ కానీ అంటే డాక్టర్ కానీ పేషెంట్ కానీ అవుతారు, లేదనంటే గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఒక దానిలోకి కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ జాబ్స్, ఇట్లాంటి సర్వీసెస్ ఇట్లాంటివి కూడా ఇస్తుంది. సో చూద్దాం అవి ఎట్లా చేస్తున్నాయి అనేది. వృషభ లగ్నం సన్ స్టార్ లో ఫామ్ అయింది, కృత్తికలో ఫామ్ అయింది. సన్ వచ్చేసేసి గండాంతర నక్షత్రపరమైన ఆశ్లేష లో ఉన్నాడు. బుధుడు రవి కన్నా ముందు అహెడ్ వెళ్ళి వక్రించాడు కాబట్టి కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ అయిపోతాడు. సో బుధుడికి ఎటువంటి దోషము ఉండదన్నమాట. సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం, ఏకైక గ్రహం శని, భాగ్య దశమాధిపతి అయినవాడు భాగ్యస్థానంలో పొజిట్ అయ్యాడు. ఆయన కూడా సన్ స్టార్ లోనే ఫామ్ అయ్యాడు. ఆయన వక్రించాడు కదా, సో మరి వక్రించి శని చేత చూడబడుతూ శని రవి నక్షత్రంలో ఉన్నాడు కదా. సో ఇదేంటంటే ఒకసారి ఏంటంటే ఫాదర్కి ప్రోగ్రెస్ అవ్వడానికి ఆబ్స్టకల్స్ కానీ, లేదంటే పేరెంట్స్కి దూరంగా హాస్టల్లో ఉండడం కానీ, లేదంటే మనకి గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో పెరగడం కానీ, ఇలా ఏదో ఒకటి ట్విస్ట్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ అయిందా లేదా? కరెక్ట్ సార్. ఏమైంది, దూరంగా పెరిగారా? హాస్టల్లో ఉన్నాను సార్. ఓకే ఓకే ఓకే. సో వెరీ యంగ్ ఏజ్ నుంచి హాస్టల్లో ఉన్నారా, లేదంటే కొంచెం ఒక 10th నుంచి సార్? 10th తర్వాత ఉన్నారు కొంతవరకు. అంటే అక్కడ స్వక్షేత్రం కాబట్టి అది బెటర్. అదే కనుక దోషం ఎక్కువ ఉంటే మనకి 2nd, 3rd క్లాస్ నుంచి కూడా ఉంటారు అనమాట. ఓకే రైట్. సో శుక్రుడు నక్షత్రంలో రాహు ఉన్నాడు, తర్వాత కుజుడు కూడా శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, సప్తమ వ్యయాధిపతి అనేవాడికి ఎప్పుడైతే వక్రత్వం వచ్చిందో అది కొంచెం దోషం. ఓకే, సో ఏంటంటే మ్యారేజ్ అనేది అవ్వడానికి ఒకసారి ఆలస్యం కావడం కానీ, లేదనంటే అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇవ్వడం కానీ, ఒక్కోసారి ఈ కుజుడు ఏం చేస్తారంటే ఒకసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మనకి గైనికల్ కి ఒకసారి ఇబ్బంది పెట్టడం కానీ, ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేదానికి ఇస్తా ఉంటది. చూద్దాము. తర్వాత మీకు చంద్రుడు కూడా దెబ్బతిన్నాడు. చంద్రుడు అనేవాడు కేతువు, చంద్రుడు గురు నక్షత్రాల్లో ఉన్నారు. సో వేర్ గురు ఈజ్ పొజిటెడ్ ఇన్, అంటే ఒక రకంగా పరివర్తనం అయ్యి కొంత కాపాడుతుంది, బట్ స్టిల్ అక్కడ దోషమే. కాబట్టి ఏంటిది, మాతృకారకుడని చంద్రుడు, అదే మళ్ళీ అవే ఫ్రమ్ ది పేరెంట్స్ ఒకటి చెప్పాలి. ఒక్కోసారి ఎమోషనల్ డ్రైనెస్ అంటే ఏంటిది, మనం ఎమోషన్ని ఇదిగో మనకి అన్నీ ఉన్నాయి, మనం అనుకున్నట్టుగా దక్కుతున్నాయి అని ఒక సాటిస్ఫాక్షన్ ని త్వరగా ఇవ్వనివ్వదు అనమాట. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇవ్వనివ్వదు, అర్థమైందా? ఒక్కోసారి మదర్ హెల్త్ సెన్సిటివ్ గా ఉండడం, రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంది. అంటే డిటాచ్ అయిపోతా ఉంటారు అనమాట సిచ్యువేషన్ నుంచి. అంటే ఇక మనకి ఇక అది దక్కదని చెప్పేసి మనం స్టబాన్ గా అయిపోతా ఉంటాం అనమాట. కనిపించాయి కదా. తర్వాత శుక్రుడు, బుధుడు, గురువు కలిసి చతుర్థంలో ఉన్నారు. తర్వాత ఇక్కడ ఎవరు లీడ్ చేస్తున్నారా అయ్యా అని అంటే
కుజుడికి దశమాధిపతికి సంబంధం లేదు. ఆ? లగ్నాధిపతితో కలిసి ఉన్నది బుధుడు, గురువు, వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి గురువే ఏంటిది సింహాన్ని బాగా బలంగా లీడ్ చేస్తున్నాడు. గురువు యొక్క నక్షత్రాధిపతి పరివర్తనం చెందాడు. సో గురువు ఏంటి బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు సెట్ రైట్ అయిన తర్వాత నుంచి బాగుంటుంది. అండ్ కేతు వచ్చేసేసి రవి ఫలితాన్ని ఇస్తాడు. రవి తృతీయంలో ఉన్నాడు కాబట్టి అది కూడా బాగానే ఉంది. ఓకే, గుడ్, అర్థమైంది చార్ట్. అండ్ రవి నక్షత్రంలో ఎప్పుడైతే శని 9th and 10th లాడ్ అయ్యాడో అంటే మనకి గవర్నమెంట్ పరంగా అవకాశం ఉంది, కానీ కొంచెం ముందుకి వెనక్కి చేసి ఇస్తూ ఉంటుంది. ఒకసారి పొజిషన్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ బాగా క్యాప్చర్ చేస్తుందా? అవును సార్, మీ మీ అక్కడే వస్తుంది సార్. నా సైడ్ నుంచి వస్తుంది కదా, అది ఒక 10 seconds ఆగుదాం. ఓకే, సో ఎప్పుడైతే శని అనేవాడు ఆ విధంగా వక్రించి ఉన్నాడో సో ముందుకు వెనక్కి చేసి ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఉద్యోగం అనేది ఈ గవర్నమెంట్ పరంగా ఏదైతే ఉన్నదో ముందుకి వెనక్కి చేసి ఇస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం వెనక్కి వెళదాం ఒకసారి టైం లైన్కి, సో దట్ మనకు అర్థమవుతుంది. కొన్ని ఈవెంట్స్ ప్రిడిక్ట్ చేస్తాను. సో మీరు నాకు సరిపోయింది లేదు చెప్పండి, సరేనా? ఈవెంట్స్ మీకు లర్నింగ్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఏదైతే ఉందో దానికి ఇంపార్టెంట్గా మీకు ఒక ట్విస్ట్తో ఒక ప్రోగ్రెస్ చెప్తాను. మీకు 2008 నుంచి 2011లో శనిలో శుక్రుడు భుక్తి జరిగింది. శుక్రుడు కేతు నక్షత్రంలో, కేతు ద్వితీయంలో ఉన్నాడు కదా. సో వృషభ లగ్నానికి లగ్నాధిపతి పంచమాధిపతితో కలిసి చతుర్థంలో పొజిట్ అయ్యాడు, కేతు ద్వితీయంలో పొజిట్ అయ్యాడు. సో కాబట్టి ఈ 10, 11 తర్వాత ఈ 12 ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్గా మీకు ఇబ్బంది ట్విస్ట్ చేసి ఒక ప్రోగ్రెస్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో అంటే ట్విస్ట్ అంటే ఒకసారి ఫ్యామిలీ హెల్త్ ఇట్లా అటు సైడ్ కనిపించవచ్చు, ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ లో కనిపించవచ్చు, ఒక సైడ్ ఒక రకంగా ఇంకో సైడ్ ఇంకో రకంగా అట్లా ట్విస్ట్ సిచ్యువేషన్ ఉంది అనమాట. కనిపించాయి కదా? తర్వాత నెక్స్ట్ దానికన్నా బిఫోర్ కూడా 1-2 చెప్తానే, చెప్పండి. 2008, 2009 మీ చదువు అయితే చదువు, వాటిలో అబ్స్ట్రకుల్స్ కానీ ఒక్కోసారి అక్కడ ఫ్రెండ్స్ కానీ అవన్నీ ప్రాబ్లమ్ చెప్తాను. కనిపించాయి కదా? ఓకే, నా కోసం ఎస్ అని చెప్పట్లేదు కదా? లేదు లేదు సార్, కరెక్ట్ గా చెప్తున్నారు సార్. ఓకే, రైట్. దాని తర్వాత మీకు అది తర్వాత శుక్రుడు అనేవాడు వక్రించాడు. వక్రించినప్పుడు డెసిషను, హెల్త్, సెన్సిటివిటీ అవన్నీ ఉంటాయి. బట్ కాకపోతే మళ్ళీ టైం ట్రిగర్ అయినప్పుడు చూద్దాము. మళ్ళీ మీకు ఒక ఆస్పెక్ట్ వస్తుంది. ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు 2019లో నెటల్ మార్స్ని కంజైన్ చేసి ప్రోగ్రెసివ్ ఇది అంటే గవర్నమెంట్ పరంగా ఇక్కడ ఒక స్టెప్ తీసుకుంటుంది, ఇబ్బంది పెడితే ఒక స్టెప్ తీసుకుంటుంది, అంటే రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మీరు ఈ కోచింగ్ దీనికి వెళ్ళారా? 18, 19, 20 ఇది ఒక ప్రోగ్రెస్ చెప్తాను. హెల్త్ సైడ్ నెగిటివ్ చెప్తాను, కానీ వర్క్ సైడ్, ఆపర్చునిటీ సైడ్ ప్రోగ్రెస్ చెప్తాను. అక్కడ 19 జాబ్ చేంజ్ అయ్యాను సార్. ఏం జాబ్ చేంజ్ అయ్యారు? అది విఆర్ఓనా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చేంజ్ అయ్యాను సార్. అంతకుముందు పంచాయతీ రాజ్ చేశాను. ఓకే, అది ఒక ఇంపార్టెంట్ గ్రోత్ వచ్చింది అక్కడే కదా, అవార్డ్స్ అవి వచ్చాయి. అవును సార్, 18 అవార్డు వచ్చింది. 18, 19, 20 ఇదంతా కూడా ప్రోగ్రెస్ కి వెళ్ళింది. పెళ్లి ఎప్పుడైంది? 18 డిసెంబర్ లో అయింది. అదే ఆస్పెక్ట్ వచ్చినప్పుడు అయ్యింది. ఓకే, గురుభుక్తిలో వివాహం అయింది. మ్యారేజ్ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ సెట్ అయిపోయిందా? అవును సార్, అవును సార్, అంతా 1 month లోనే అయిపోయింది. ఓకే, మీకు మీ హస్బెండ్ కి డిస్టెన్స్ ఆఫ్ లొకేషన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour జర్నీలోనే ఉంటుంది? లేదు సార్, దాదాపు 20 hours జర్నీ. 20 hours జర్నీయా? అది ట్రైన్ లో వెళ్తే 20 hours జర్నీయా? అదే సార్, మైసూర్ దగ్గర మడికేరి ఐడియా ఉందా సార్? ఓకే, తను అక్కడ, నేను ఆంధ్రాలో ఉండేది. బస్. ఓకే, అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్డ్ మ్యారేజ్ సార్. ఓకే, రైట్. ఓకే, అంటే నేను ఏం వెరిఫై చేస్తున్నాను అంటే అది రెట్రో అయితే ఎట్లా ఇస్తా ఉంది అనేది వెరిఫై చేస్తున్నాను. 7th లార్డ్ అనేవాడు 4th లో ఉన్నాడు కదా, జనరల్ ఏంటిది నోను విత్ ఇన్ ది సర్కిల్ ఇవ్వాలి. కానీ అది ఏమైంది? మా అన్నయ్య ఫ్రెండే సార్, తెలిసిన అతనే, బట్ నోన్ సర్కిల్స్ నుంచి వచ్చింది. ఓకే, డిస్టెన్స్ రిలేషన్షిప్, కానీ రెట్రో అయింది కాబట్టి అంటే ఇది పనిచేసింది, ఇది కొంత పనిచేసింది, లొకేషన్ మాత్రం చాలా డిస్టెన్స్ వచ్చింది. ఓకే, రైట్. నోన్ సర్కిల్స్ నుంచి అయితే కొంత పని చేసింది. ఓకే, సరే. ఇది మ్యారేజ్ ఇది అంతా ఏమీ ప్రాబ్లం చెప్పను. మ్యారేజ్ అంతా అంటే యాక్చువల్గా కాంబినేషనల్ ఇష్యూ ఉంది. అట్లా ఉంటే ఏంటంటే మనకి మ్యాచెస్ సెట్ అవ్వడానికి వీటన్నిటికీ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది, సాఫీగా ఈజీగా ఇయ్యదనమాట.
సో ఈ 18 to 20 ఏదైతే ఉన్నదో శనిలో గురువు ఇస్తున్నాడు కదా, గురువు కుటుంబాధిపతితో పరివర్తనం చెందాడు కదా. సో ఇది మంచిది. కానీ ప్యారలల్గా ఇప్పుడు మ్యారేజ్ తర్వాత అది ఫ్యామిలీలో హెల్త్ ఇవన్నీ కూడా చూపిస్తా ఉంది కదా 8th లార్డ్. సో ఏదో ఒకటి అనేది మనకి సిగ్నిఫై చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ చెప్తాను. కానీ ఒక కన్సర్న్ ఏం చెప్తానంటే లైక్ ఈ 7th లార్డ్ ఎప్పుడైతే రెట్రో ఎఫెక్ట్ పడ్డాడో మన స్మూత్ మ్యారిటల్ లైఫ్ జరగకుండా ఉండడానికి ఒక్కోసారి ఆటంకాలు, డిస్టెన్స్ లొకేషన్స్లో వర్క్ చేయడం ఇస్తూ ఉందా, కొన్ని సందర్భాల్లో హెల్త్ పరంగా ఇస్తూ ఉందా, ఇట్లా కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మీరు కొన్ని వర్క్ రీత్యా కానీ ఒక్కోసారి దూరంగా కూడా ఉన్నారా? ఎన్ని నెలల దూరంగా ఉన్నారు? ఒక 4 years అలా. ఇంకా మళ్ళీ పిల్లలు కష్టం అవుతుంది, 30 years వచ్చాయని చెప్పేసి నేనే లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళాను సార్. వెళ్ళారు అప్పుడు దాకా డిఫరెంట్ లొకేషన్ లో వర్క్లు చేసుకుంటా ఉన్నారు అంతేనా? అంతే, ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు అలా అదే వీకెండ్స్ అర్థమైంది. రైట్. సో అదే 7th లార్డ్కి ఎప్పుడైతే దోషం ఉందో అక్కడ మ్యారేజ్ రిలేషన్షిప్ లో ఆబ్స్ట్రకల్ ఇవ్వాలి. కానీ ఇది ఏమైతా ఉంది అంటే కేవలం మనం ఇంకొక రూపంలో స్క్రీన్ ప్లే అంటే మనం మంచిగా ఉండడానికి దేవుడు డిస్టెన్స్ రిలేషన్షిప్ అనే రూపంలో మనకి ఫేవర్ చేస్తున్నట్టు. ఓకే తర్వాత చూద్దాము. సో ఇక్కడైతే ప్రోగ్రెస్ అయింది. తర్వాత ఇప్పుడు మీరు ఐఏఎస్ కోచింగ్ అది ఇది చెప్పారు, అది ఎప్పుడు? 13 లో సార్. ఓకే 12-13 సార్. 12-13లోనా? 12-13లో మనం అక్కడ ఇంప్రూవ్మెంట్ చెప్పాము, అక్కడ కోచింగ్ అదంతా బాగానే సాగింది. ఓకే, 13 లో జాబ్ వచ్చింది సార్. 13 లో జాయిన్ అయ్యాను. 13 లో జాబ్ వచ్చిందా సార్? 13 లో కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది. ఓకే సార్. 13 ఒక సెకండ్. అంటే ఈ కాంట్రాక్ట్ జాబ్ కి ఏంటి, దానికి కూడా ఎగ్జామ్ రాయాలా లేదంటే ఏమైనా రెఫరెన్సా? మెరిట్ వల్ల ఇచ్చారు సార్ కొంచెం. మెరిట్ అంటే ఇది 2012 నవంబర్ లోపు అట్లా కన్ఫర్మ్ అయిందా? అవును సార్. ఓకే గుడ్. నవంబర్ లో అప్లై చేశాను సార్. ఫిబ్రవరిలో అలా రిజల్ట్ ఇచ్చారు, వెంటనే ఇమీడియట్ గా జాయిన్ అవ్వమన్నారు. కోచింగ్ మధ్యలో ఆపేసి వచ్చేసాను సార్. ఓకే వెరీ గుడ్. సో అది ఏం జాబ్? విఆర్ఓ జాబేనా? పంచాయతీరాజ్ లో ఇంజనీర్ గా చేశాను. సివిల్ రిలేటెడ్. ఇప్పుడు 18 లో వచ్చింది విఆర్ఓది కదా? రెవెన్యూ సార్. ఇది అసలు మన స్టడీకి సంబంధం లేదని నాకు అసలు చదువు వేరు ఇది వేరు అన్నట్లు నాకు కొంచెం ఇదిగా అనిపించేది. సివిల్ రిలేటెడ్ లేదు కదా అది రెవెన్యూ అనేది? అవును సార్. ఓకే రైట్. సరే అది అయిపోయింది. మీరు మూవ్ అయిన తర్వాత ఏంటి గ్యాప్ తీసుకున్నారా జాబ్? చేస్తూ ఉన్నాను సార్. ఇంకా లాంగ్ లీవ్ పెట్టేసి ఒక 6 months అలా లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత పాప కన్సీవ్ అయిన తర్వాత ఫుల్ బెడ్, మీరు చెప్పినట్లు హార్మోనల్ అదే మామూలుగా నాకు గైనిక్ ప్రాబ్లం ఉంది సార్, ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పారు. సో పాప అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు సార్. నేను ఇంకా జాయిన్ అవ్వలేదు అనమాట. ఈలోపు మళ్ళీ మేజర్ యాక్సిడెంట్ అయింది సార్. నేను మా వారు చావంచుకు వెళ్ళి వచ్చాము 23 లో. ఎప్పుడు అది? 23 మే సార్. 23 పాప పుట్టేంటికలకు తిరుపతి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. సో ఏమైంది మళ్ళీ? ఏమన్నా ఇబ్బంది ఏమేమి అయినాయి? ఇద్దరికి, నాకేమో లెగ్ ఇంజరీస్ అని రెండు కాళ్ళకి ఇబ్బంది అయింది సార్. మా వారికేమో బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే సార్, మొత్తం ఓకే, ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే మళ్ళీ న్యూరో చెప్తారు కదా, ఫిజియోథెరపీ న్యూరో చెప్తారు, అలాంటివన్నీ ఓకే. సంతోషం, దేవుడి దయ వల్ల మళ్ళీ సంతోషము. మీకు ఒక ఆస్పెక్ట్ జరిగింది, కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. కేతు దశ నడుస్తుంది కదా సార్ అప్పుడు. ఇది ఏదైతే ఉందో ఇది అప్పుడు 19 దగ్గర ఒక ఆస్పెక్ట్ బ్యాక్గ్రౌండ్ లో సిగ్నిఫై అయింది, కానీ అప్పుడు ఏమీ పర్ఫామ్ చేయలేదు, అర్థమైందా? దాని తర్వాత నెక్స్ట్ మీకు బుధుల్లో కేతు జరుగుతున్నాడు, బుధుడు అయిపోయాడు, కేతు జరుగుతున్నాడు. కేతు ఎవరి ఫలితాన్ని ఇస్తున్నాడు? రవి ఫలితాన్ని ఇస్తున్నాడు కదా. రవి గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు కదా, తృతీయంలో. సో మళ్ళీ బాధకాధిపతి చేత చూడబడుతున్నాడు. అది ఒక ట్విస్ట్ అనమాట. అంటే కేతు పరివర్తన ద్వారా రవి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి, రవి తృతీయంలో ఉన్నాడు కాబట్టి, శని రవిని చూస్తున్నాడు కాబట్టి అది కొంత ప్రమాదాన్ని సూచిస్తా ఉంది, ఏదో రకమైన దాన్ని సూచిస్తా ఉంది. ఇది దీంతో పాటు ఇది కూడా హెల్త్ కూడా ఇచ్చింది కదా. దాని తర్వాత ఇప్పుడు ఇక మీరు జాబ్ జాయిన్ అవ్వలేదు అప్పుడు? ఇక
ఇంకా జాయిన్ అవ్వలేదు సార్. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టొచ్చాను సార్. దీనికి జాయిన్ అవ్వాలి ఇప్పుడు 1 వీక్ లో అలా పోస్ట్ వస్తుంది అని అనుకుంటున్నాను సార్. అయితే దీనికి జాయిన్ అవ్వాలా లేదా వాల్యూర్ వైపు వెళ్తే బాగుండిద్దా? అంటే ఇది నా చదువు వైపు లేదు అనేది ఒక చిన్న ఇది సార్. వర్క్ సాటిస్ఫాక్షన్ అదంతా ఓకే, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అట్లాంటివన్నీ మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తున్నా గానీ చదువుకున్న చదువు వైపు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అది మనం నలుగురి కింద పని చేయాలా లేకుంటే మన కింద నలుగురు పని చేయాలా అన్న ఇది వస్తుంది సార్. అంతే. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా నెటల్ యురేనస్ కి స్క్వేర్ అయ్యాడు. ఇది కూడా ప్రమాదాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట, అగ్రెసివ్ ఆస్పెక్ట్. నేను చెప్పాను కదా మీకు హెల్త్ అనేది మధ్యలో డిస్టర్బ్ అవడానికి రకరకాల రీజన్స్ క్రియేట్ అవుతున్నాయి. 7th లార్డ్కి ఆ డిస్టర్బెన్స్ ఉంది, అది ఏదో రకంలో చూపిస్తా ఉంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కొంత కాపాడుతున్నాడు. ఓకే సరే చూద్దాం, మళ్ళీ వెనక్కి వద్దాము. అంటే 2020 నుంచి మీరు ఈ చైల్డ్ గురించి ఆగారు ఇక, అంతే కదా? అవును సార్, అవును సార్. 21 నుంచి సార్, 21 నుంచి 21 నుంచి ఆగిపోయాను. మళ్ళీ ఫేవరబుల్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు వస్తున్నాయో చూద్దాం. మీకు శని అయితే డైరెక్ట్ అవుతాడు. వెయిట్, డైరెక్ట్ అయ్యేలోపు ఏమవుద్దో చూడాలి. ప్రోగ్రెసివ్ మార్స్ 18 degrees, నో ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నో ఆస్పెక్ట్. మై ప్రోగ్రెసివ్ వీనస్ అయితే డైరెక్ట్ అయ్యాడులే. సరే చూద్దాం. ప్రోగ్రెసివ్ సన్, ఓకే ఓకే ఒక్కసారి దశాంశ కూడా చూద్దాము, మనకు క్లారిటీ వస్తుంది. అబ్స్టకల్స్ ఉన్నాయి బట్ చూద్దాం, చెప్తా. మనకి దశాంశ లగ్నం కుంభలగ్నం వచ్చింది. ఓకే, సో కుంభలగ్నానికి లగ్నాధిపతి దశమంలో భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. తర్వాత తృతీయాధిపతి తృతీయంలో ఉన్నాడు. రవి వచ్చేసి లాభంలో ఉన్నాడు. అంటే ప్రభుత్వం పరంగా మనకి ఫేవరబుల్ ఉన్నది అనేది చూపిస్తూ ఉంది. లగ్నాధిపతి ఉద్యోగాన్ని చూపిస్తూ ఉన్నది. పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. దశాంశ పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, తర్వాత మీరు అడిగింది సివిల్ ఒకటిను, ఇది విఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి అడిగారు. ఓకే, సో 4th లార్డ్ అయిన వాడు లగ్న లార్డ్తో కలిసి 10th లో ఉన్నాడు. తర్వాత 7th లార్డ్ 10th, 2nd లార్డ్ ఇన్ ద 7th. ఇప్పుడు ఇంకొకటి చేశారు కదా, సారీ నేను మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి, నా మెమరీ. సో ఇది బిల్డింగ్ ఎవాల్యుయేషన్ ఒకటి చేశారు కదా, దీనిలోకి వెళ్ళాలనుకుంటున్నారు కదా మీరు? అవును సార్, బిల్డింగ్ ఎవాల్యుయేషన్ దానిలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇది ఎప్పుడు కోర్స్ చేశారు? 22 సార్. 22లో చేశారా? ఓకే, 22లో చేస్తే ఏంటి దానిలో ఆపర్చునిటీ ఇప్పుడు ఉందా? అది గవర్నమెంట్ దా ప్రైవేట్ దా? అది లైఫ్ టైం సార్. ఇంకా అది సెంట్రల్ గవర్నమెంట్ సర్వర్ లో కనిపిస్తోంది మన పేరు. మనం డిఫరెంట్ బ్యాంకులతో ఎంపానల్ అయితే వాళ్ళకి అది మనం గవర్నమెంట్ జాబ్ అన్నట్ట అది, లేకపోతే మనం ఒక ప్రైవేట్ కి ఒక సెటప్ లాగా చేసుకోవాలా? అది జస్ట్ అప్రూవ్డ్ ఏజెంట్ లాగానా లేదంటే ఎట్లా? అప్రూవ్డ్ వాల్యూర్ సార్, అంతే సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక అప్రూవ్డ్ ఏజెన్సీ అని అనుకుంటే, మీరు ఒక ఎంటిటీ అనుకుంటే, మీ దగ్గరికి ఈ బ్యాంక్స్ అందరి దగ్గర వచ్చే ఏవైతున్నాయో అవన్నీ తీసుకోవచ్చు, క్లయింట్స్ తీసుకోవచ్చు. బ్యాంక్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటది, దీన్ని ఇవాల్యుయేట్ చేయమని చెప్పి ఆథరైజ్డ్ పర్సన్ కింద మనకి ఇస్తుంది, అంతేనా? అది మీకు ఎంత మంది వస్తే దాన్ని బట్టి ఉంటుంది. మీలాగా ఒక ఏరియాకి ఒకళ్ళే ఉంటారు అనేది ఏమి ఉండదు కదా, మళ్ళీ మల్టిపుల్ పీపుల్ కూడా ఉండొచ్చు. చాలా మంది ఉంటారు సార్. చాలా మంది ఉంటారు. అంటే చాలా మంది అంటే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ లో వచ్చి ఇద్దరే ఉన్నారు సార్, నేను 3. అదే ఉండే అవకాశం ఉంటుంది. కాంపిటీషన్ చెప్పలేం కదా. ఇప్పుడు 2-3 ఇంకో 5 కూడా యాడ్ అవుతున్నారు అంటే మనకే రావాలని లేదు. పాలిటిక్స్ ఉన్నప్పుడు వర్క్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, మనకి ఇవ్వకపోవచ్చు, చెప్పలేం కదా. అది ఇట్ డిపెండ్స్, వాళ్ళ రిలేషన్షిప్స్ ని బట్టి జరుగుతుంది. సో అక్కడ ఒక రిస్క్ బ్యారియర్ ఉంది మనకి. రైట్. అది ఒక బ్యాంక్ లో ఒక్కటే కాదు సార్, ఇంకా డిఫరెంట్ అంటే ఇన్సూరెన్స్ క్లైమ్స్ గానీ, వీసా అప్రూవల్స్ కి, ప్రాపర్టీ వాల్యుయేషన్ గానీ, బిజినెస్ లాగా ఇండివిజువల్ మార్కెటింగ్ చేసుకోవాలి. మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత ఎర్నింగ్. సో అది మీకు కాకపోతే ఇప్పుడు
ఈ లొకేషన్ వైజ్ గా మీకు బెనిఫిట్ ఉన్నదా? అట్లా ఇంకా చూడాలి సార్. ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి నేను ఇంకా బిల్డప్ చేయాలి. అది మీరు ప్రైవేట్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు అంతే కదా? అట్లా సార్, ప్రైవేట్ అంతే సార్. ఇదైతేనేమో మనము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఆఫీస్కి వెళ్ళేలాగా ఉంటుంది ఇది. అవును సార్, అవును సార్. ఇది విఆర్ఓ ఉంది ఆప్షన్ అంతే కదా? విఆర్ఓ అంటే ఇప్పుడు అంతే సార్. ఇప్పుడు మళ్ళీ ఇది ఇదే మన లీవ్ లో ఉన్నారు కదా, లాంగ్ లీవ్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ బ్యాక్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అదే కలెక్టరేట్ లో ఇస్తాం, అదే ఇప్పుడు ప్రస్తుతానికి యాక్సిడెంట్ అయి ఉన్నావు కాబట్టి ఫీల్డ్ కి తిరగలేవు అట్లా అని చెప్పి వాళ్ళు కలెక్టరేట్ లో ఇస్తామన్నారు సార్ జూనియర్ అసిస్టెంట్ గా. అక్కడ ఏం చేయాల్సింది ఉంటుంది? అదే సార్, ఫైల్స్ మూవింగ్, ఏదైనా లెటర్ల టైపింగ్ అట్లా జస్ట్ బేసిక్ గా ఉంటుంది. మరి అక్కడ విఆర్ఓ గా ఉంటే ఎక్కువ పే వస్తుందా, ఈ కలెక్టరేట్ లో అయితే ఎక్కువ పే వస్తుందా? ఎక్కడైనా అదే జీతం కదా సార్, డిప్యుటేషన్ పోస్ట్ అయితే విఆర్ఓనే చూపిస్తారు, డిప్యుటేషన్ మీద అలా వెళ్ళడం. అది ఎన్ని రోజులు మీకు ఎప్పుడు కంఫర్ట్ అనేంత వరకు, మీరు కంఫర్ట్ అనేంత వరకు ఉంచుతారు. ఇప్పుడు ఇంకా రాడ్డు ఉన్నాయి సార్, అవి తీసేస్తామన్నారు, సో అందుకోసం. ఓకే ఓకే, నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు అది ఇది కలిపి కూడా చేసుకోవచ్చా? అది ఉంటే ఇది ఉండకూడదు అంటారు సార్. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి అదర్ సోర్స్ ఉండకూడదు అంటారు, మన పేరు మీద ఉండకూడదు సార్. అదర్ సోర్స్ ఉండకూడదు. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్, నాకు అర్థమైంది. మరి మీ హస్బెండ్ కి ఎంత టైం, ఎంత సపోర్ట్ ఉంది మరి అది చేయడానికి, అది హ్యాండిల్ చేయడానికి? ఇప్పుడు మీరు అది చేద్దామని అనుకుంటే, బిల్డింగ్ వాల్యుయేషన్ చేద్దాం అనుకుంటే, అది మీ వారు ఎంత సపోర్ట్ చేసేంత టైం ఉంటుంది? మీకు మీరుగా చేసుకోవాలి. ఆయన అక్కడ జాబ్ కాబట్టి ఆయన అక్కడే చేస్తారు. ఆయన ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు సార్ నా కోసం. షిఫ్ట్ అయ్యారు, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఎంత సపోర్ట్ చేసే అంత టైం ఉంటుందా మరి ఆయనకి? ఉంటుంది అనుకుంటున్నాను, తెలియదు సార్. అంటే నేను నా కింద ఇంకొక ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకొని చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను. ఆయన సపోర్ట్ ఒకటే కాకుండా ఇంకా ఆలోచన చెయ్యాలి సార్. ఓకే ఓకే, అది ఎటు సక్సెస్ వస్తుంది అనేది అదే ఇంకా డైలమాలో ఉంది. అర్థమైంది. యాక్చువల్ గా యాక్సిడెంట్ జరిగింది, అగ్రెసివ్ ఆస్పెక్ట్ జరిగింది, బై గాడ్స్ గ్రేస్ మనం సేవ్ అయినాము. ఓకే, సో తర్వాత మళ్ళీ ఒకసారి రీక్యాప్. సో మీరు విఆర్ఓ కి షిఫ్ట్ అయింది 2018 అదే 18 ఆగస్టు 19 ఆగస్ట్ కి విఆర్ఓ కి షిఫ్ట్ అయ్యారు. ప్రోగ్రెసివ్ సన్ మార్క్స్ కన్జైన్ చేశాడు, అది మంచి ఆస్పెక్ట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ గా పంచాయతీ రాజ్ది 13 కదా? 13 సార్. ఓకే, అక్కడేమి వర్క్ ఉండేది పంచాయతీ రాజ్ అంటే? ఆల్రెడీ మన కింద స్టాఫ్ వెళ్ళి కొలతలు అవి తీస్తారు సార్, వాటిని మనం చెక్ చేసే ఆఫీసర్. అది యాక్చువల్ గా విఆర్ఓ తో పోల్చుకుంటే అది మండల్ లెవెల్ ఆఫీసర్ సార్. అది పెద్ద మంచి పోస్ట్, కాకపోతే అది కాంట్రాక్ట్ బేస్డ్. కాంట్రాక్ట్ ఇది ఇప్పుడు 18 ఏదైతే 19 ఏదైతే ఉన్నదో అది పర్మనెంట్. ఇంకా ప్రొవిజన్ డిక్లేర్ అవ్వలేదు సార్, బట్ అవుతుంది. ఓకే ఓకే, అది కాన్సిక్వెన్షియల్లీ అవుతుంది. ఓకే, రైట్ రైట్. ఏంటంటే మళ్ళీ ఒకసారి టైం ని ఒకసారి వెరిఫై చేస్తాం అనమాట. ఓకే సరే, ఓకే, లైక్ 20 నుంచి బుధుడు వచ్చాడు, బుధుడు వచ్చిన దగ్గర నుంచి ఖాళీగా ఉన్నారు. ఓకే, బుధుడు అంతా ఖాళీగా ఉన్నారు. దాని తర్వాత బుధుడిలో కేతు వచ్చింది, ఇది ఒక యాక్సిడెంట్ ఇచ్చింది. తర్వాత శుక్రుడు బుక్ వస్తే అమ్మయ్య శుక్రుడు అనేవాడు డైరెక్ట్ అయ్యాడు, శుక్రుడు స్టార్ లాడు చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు. ఓకే గుడ్. ఓకే రైట్, నేను ఒకసారి ముందుకు వెళ్ళాను, టైం చూస్తాను. బేసికల్లీ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నాకు కొత్త ఆస్పెక్ట్ అంటే మీరు అగ్రెసివ్ గా ప్రోగ్రెస్ వచ్చే విధంగా నాకు ఏ విధమైన కొత్త ఆస్పెక్ట్స్ ని ఫామ్ చేయట్లేదు చార్ట్. అర్థమైందా? మీరు బ్యాక్ టు వర్క్ ఫ్రీ అయ్యి కొంచెం బ్యాక్ టు వర్క్ వెళ్ళేటట్టే మామూలుగానే చూపించింది. కాబట్టి ప్రస్తుతానికి విఆర్ఓ అని అనుకుందాం. ఓకేనా? సో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సపోజ్ టు సే ఒక 4-5 ఏళ్ల తర్వాత ఆ ఆప్షన్ వాడుకోవాలంటే అది కూడా వాడుకోవచ్చా? రిటైర్మెంట్ అంటూ ఏం లేదు సార్, అది లైఫ్ టైం ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మంచిగా ఉన్నది అది ఆప్షన్. అంటే ఇప్పుడు నువ్వు వాడుకోలేదు కాబట్టి నీ కూపన్ ఎక్స్పైర్ అయిపోతుంది అనేది ఏమి ఉండదు. సో అది ఎప్పుడైనా అది క్వాలిఫై అయినాం కాబట్టి యువర్ క్వాలిఫైడ్ ఇంజనీర్ లాగా. అంతే సార్. రైట్, గాట్ ఇట్. సరే, ఓకే. సో ఇప్పుడు ఏం చెప్తానంటే, ఇప్పుడు ఈ పాత విఆర్ఓ జాబ్కి వెళ్దురు. ఓకేనా? సో ప్రస్తుతానికి ఓకే, తర్వాత టైం అనుకూలతన సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు ఫ్లో చెప్తా.
25, 26, 27 సేమ్ వర్క్ని కంటిన్యూ చేయమని చెప్తున్నాను. ఓకే, తర్వాత ఛాలెంజ్ వస్తూ ఉంది, అందుకోసమే నేను దీనిలోకి వెళ్ళొద్దని అట్లా ఆపిన. 2030లో ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు 29, 30లో ఇంచుమించుగా మళ్ళీ మార్స్ గుర్తు వస్తూ ఉంది కదా. సో మార్స్ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు చార్ట్లో, మార్స్కి రెట్రో ఎఫెక్ట్ ఉందన్నమాట. సో అది బాగోలేదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, కాన్షియస్ గా ఉండాలి. పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, హస్బెండ్ హెల్త్ ఏదైతే ఉన్నదో 29, 30 చెప్తాను. ఓకే, సో ఇక్కడ అబ్స్టకల్ ఉంది. మీరు అన్ని వీడియోస్ లో చెప్తున్నారు కదా సార్, 30 అందరికి ప్రాబ్లం ఉంది అట్లా. అందరికీ ఉంటే ఉన్నది, మనకు కూడా ఉన్నది. అర్థమైందా? కామన్ సినారియో ఒకటి జనరల్ ముండెన్ ఆస్ట్రాలజీ వేవ్ ఏదైతే ఉంటుందో ఆ వేవ్ లో ఒకసారి మనం కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం కదా, చెప్పలేము కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరికి పాండమిక్ ఎఫెక్ట్ అయింది, అట్లా ఏదో ఒక సిచ్యువేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వచ్చు. అందరికి సిమిలర్ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు. అందరికీ ఒకే ప్రిడిక్షన్ కాదు. ఆ టైంలో కూడా ఫేవరబుల్ ఉన్న వాళ్ళ చార్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఆపోజిట్ చార్ట్స్ లా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ జరుగుతుంది. సాటర్న్ అనేవాడు రెట్రోలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక హెల్త్ పరంగా మనం కాన్షియస్ గా ఉండాల్సిన చార్ట్. ఓకే, ఆ టైంకి. ఓకేనా? సో 30 రాహుగుప్తి వస్తుంది. రాహు ఏంటిది? శుక్రుడు స్టార్ ని ఆక్యుపై చేశాడు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ఆ టైంకి? తృతీయంలో ఉన్నాడు కాబట్టి అష్టమం తృతీయం అనమాట. సో అది ఒక దోషం. కాబట్టి ఇది వాలిటిలిటీని సూచిస్తా ఉంది కాబట్టి 30, 31 ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీకు ఒక గ్రోత్ వస్తుంది, చెప్తాను. 2034 మళ్ళీ బుధుడు లోపల గురువు జరుగుతున్నాడు. ఓకే, అంతా క్లియర్ అయిపోయింది, చార్ట్ చాలా మంచిగా ఉంది. 7th లార్డ్ 10th హౌస్కి ట్రైన్ ఇస్తున్నాడు. ప్రోగ్రెసివ్ వీనస్ ముందుకు వెళ్ళాడు. ప్రోగ్రెసివ్ మెర్కి సాటర్న్కి ట్రైన్ ఉన్నదాన్ని దాటేశాడు. కాబట్టి 2034లో మనం వెళ్దామని అనుకుందాం జస్ట్ ప్రస్తుతానికి. ఓకేనా? మీరు అన్న బిల్డింగ్ దాని గురించి, ఎవాల్యుయేషన్ దాని గురించి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కి ట్రైన్ ఇస్తున్నాడు కాబట్టి ఒకటి వెళ్తే ఎంత కాలంలో ఆగుతుంది అనేది ఆలోచిద్దాం. ఓకే, 35, 36, 37, 38 ఇవన్నీ చాలా మంచిగా నడుస్తున్నాయి. 39 ప్రోగ్రెసివ్ సన్ యురేనస్కి వీటికి సెక్స్టైల్నా సూపర్, ఏమి ఇబ్బంది ఏం లేదు. 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరిగినా అది రెట్రో ఎఫెక్ట్ కాబట్టి ఫేవరబుల్. ఓకే బాగుంది. ప్రోగ్రెసివ్ మార్స్ బాగున్నాడు, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ బాగున్నాడు, ఆగట్లేదు టైము. ఓకేనా? సో చాలా బాగా వెళ్తా ఉన్నది. సో 10th హౌస్, ఇక 10th హౌస్ అవన్నీ చాలా చక్కగా వెళ్తాయిలే ఇక. ఓకే, దాదాపు చాలా కాలం వెళ్ళిపోతుంది చార్టు. ఓకే సూపర్, నాకు అర్థమైపోయింది. కొంచెం క్లమ్జీనెస్ ఉంది కానీ ఇప్పుడు అర్థమైంది. ఓకే, నేను ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, నేను చెప్తాను ఇప్పుడు. 2025 నుంచి ఇప్పుడు 24 క్యాలెండర్ ఇయర్ నుంచి మీరు ఇప్పుడు విఆర్ఓ జాబ్కి బ్యాక్ వెళ్ళడానికి అవకాశం ఉంది మీకు. మీరు అదే అవకాశంలోకి వెళ్ళమని చెప్తా. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఒక చిన్న సమస్య వస్తుంది, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ని దాటుతాం. 2034కి మీరు అంటే ఇప్పుడు 24 అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నా నేను. ఓకేనా? అప్పటికి మీ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అవుతారు. దాంతో పాటు హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవాటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని మీరు ఓవర్కమ్ చేసి కంఫర్టబుల్ గా ఉంటారు మీరు. అర్థమైందా? ఎప్పుడైనా బిజినెస్ అనుకోండి మీరు చేసేది ఇప్పుడు నెక్స్ట్ అదే కదా. సో బిజినెస్ కానీ ఏవైనా స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఒక 5 to 10 years మీకు ఎటువంటి బ్రేకులు లేకుండా ఉండాలి. అలాంటి టైంలో ఉంటే మీరు అగ్రెసివ్ గా ఫ్లై అవ్వగలుగుతారు. అర్థమైందా? 2034లో మీరు స్టెప్ తీసుకుంటే ఇక మళ్ళీ మీరు వెనక్కి తీసుకోకుండా మీరు వెళ్ళగలుగుతారు. అర్థమైందా? బుధ దశ జరుగుతుంది. బుధుడు స్వభుక్తిలో అనుకూల ఫలితాన్ని బుధ దశ అయిపోతా ఉంది కదా. బుధుడిలో గురువు చెప్పాను. దాని తర్వాత బుధుడు అయిపోయిన తర్వాత కేతు వస్తాడు. కేతు పరివర్తన యోగంలో ఉండి రవిని ఇండికేట్ చేశాడు కదా, అది కూడా ఫైన్ అనమాట. తర్వాత కేతు తర్వాత శుక్రుడు వస్తాడు. శుక్రుడు కూడా ద్వితీయానికి ఇండికేట్ చేశాడు కదా, అంటే కేతు నక్షత్రంలో ఉండి శుక్రుడు స్టార్ ని ఆక్యుపై చేసిన వాడు మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి శుక్రుడు కూడా కేతుని ద్వితీయాన్ని ఫాలో అవుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి దశలు ఫామ్ అవుతున్నాయి అనమాట. అర్థమైందా? కాబట్టి నేనేమంటానంటే 2034లో వెళ్ళమని చెప్తా. నాకు కొంచెం టైం పట్టింది అంతే, మీ ఫ్లోని అర్థం చేసుకొని మీ దానికి అడాప్ట్ అయ్యేటట్టు నేను ప్రిడిక్ట్ చేయడానికి. ఎందుకంటే మీ సినారియో అర్థం చేసుకోవాలి కదా. నాకు కొంచెం ఐడియా లేక కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ అది ఈవెంట్ మళ్ళీ అడుగుతూ వచ్చాను అంతే. రైట్, నాకు టైం మీద క్లారిటీ వచ్చింది. 34 తర్వాత మీరు వెళ్దురు, అది అట్లా పెట్టుకోండి, ఆ ఆపర్చునిటీ అట్లా పెట్టుకోండి. సో ఎగ్జిస్టింగ్ విఆర్ఓకి వెళ్ళండి, మీరు ఫ్యామిలీతో బ్యాలెన్స్డ్ గా ఉండండి. డిస్పరేటివ్ గా కాకుండా బ్యాలెన్స్డ్ గా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేయండి.
తర్వాత ఓకే సార్. పరిస్థితులు దాటిన తర్వాత అప్పుడు మీరు 34 లో వెళ్దురు, మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఓకే 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 సార్. టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్, హస్బెండ్ హెల్త్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఓకే ఓకే సార్. ఓకేనా? సో అక్కడ హస్బెండ్ హెల్త్ అని చెప్పి మీరు కంగారు పడిన అవసరం లేదు. అది ఒక్కోసారి గ్రీడీకి వెళ్ళి డబ్బులు మీరు వేరే దాని మీద ఖర్చు పెట్టుకోవచ్చు, ఒక్కోసారి ప్రాపర్టీ తీసుకొని ప్రాపర్టీలో లిటిగేషన్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా పనిచేస్తూ ఉంటది అనమాట. ఓకే, అక్కడ రెండో చార్ట్ బట్టి ఆధారపడి ఉంటది. రెండో చార్ట్ తెమ్మని అనేది ఉద్దేశం కాదు. ఓకేనా? ఓకే 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 సార్. సో ఇక్కడ మనం ఈ కండిషన్ ని దాటిన తర్వాత అప్పుడు స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మాత్రం ఇది కంటిన్యూ చేయండి. అప్పటికి మీకు కేతు అనేవాడు థర్డ్ ఇండికేట్ చేస్తాడు. సో సన్ థర్డ్ లో ఉన్నాడు కాబట్టి మనము ఈ కన్సల్టెంట్ వర్క్ ఏవైతే బిల్డింగ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ, బిల్డింగ్ ఇవాల్యుయేషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే లగ్న ఫాలిన్ సన్ స్టార్ చతుర్థాధిపతి నక్షత్రం, లగ్నలాడెళ్ళి చతుర్థ స్థానంలోనే ఉన్నాడు కదా. సో కాబట్టి మనకి ఇది కంఫర్టబుల్ గానే కలిసి వస్తుంది. ఈ లగ్నానికి పాప అయిన వాడు తృతీయాధిపతి గృహకారకుడైన చంద్రుడు కూడా అఫ్లిక్ట్ అయిపోయాడు కదా. సో అది కూడా అనుకూలంగానే కలిసి వస్తుంది. కాబట్టి అది గృహం అనే మ్యాటర్ ద్వారా ఏదైతే కన్సల్టింగ్ చేస్తారో అది మీకు కలిసి వస్తుంది. అది కలిసి రావడానికి 34 ని మనం టార్గెట్ చేయాలి. అప్పటి వరకు కూడా మీరు మీ పాత వర్కులు జాబులు అవన్నీ చేస్తూ ఉండండి. అప్పుడు కావాలంటే రిజైన్ చేయొచ్చు మనం. ఓకే 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 సార్. థ్యాంక్ అది యూ నా సార్. కంక్లూషన్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ హ్యాపీనెస్ అర్థమవుతుంది మీ మాటల్లో. చాలా చాలా క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అనాలిసిస్? చాలా బాగుంది సార్. అనాలిసిస్ ఒకటే కదా సార్, మీ స్టార్టింగ్ క్లాసెస్ నేను ఇట్లా బెడ్ మీద ఉన్నప్పుడు మీ క్లాసెస్ చూడడం స్టార్ట్ చేశాను సార్. నాకు మీ క్లాసెస్ చాలా మోటివేట్ అయ్యాను సార్. చాలా పాజిటివ్ థింకింగ్ వచ్చింది నాకైతే. అంటే ఏదైనా మనకి రాసి పెట్టుంటేనే వస్తుంది, ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది సార్. ఏదైనా పాజిటివ్ కర్మలు చేయడం వల్లే నేర్చుకుంటాం కానీ లేకుంటే ఇట్లా ఏముండదు అని చెప్పేసి చాలా బాగా చెప్పారు సార్. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను సార్. జెమ్ స్టోన్స్ అనేది ఒక టాపిక్ చెప్పారు కదా సార్. అవునవును. ఆ టాపిక్ విన్న తర్వాత నాకు ఇది విశాఖ నక్షత్రం గురు పాలిత గ్రహం అనేది అదే అని చెప్పి కనకపుష్య రాగం పెట్టుకోమని చెప్పారు సార్ మామూలుగా ఇక్కడ తెలిసిన వాళ్ళు. ఈ యాక్సిడెంట్ కి ముందు కరెక్ట్ గా 1 month ముందు నేను అది పెట్టుకున్నాను సార్. అది ఈ మీ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది నా లగ్నానికి అది యోగకారకమైన గ్రహం కాదు, అందుకే నెగిటివ్ గా పనిచేస్తుందేమో అని చెప్పేసి నేను అసలు వెంటనే తీసేసాను అది. ఓకే ఓకే. అట్లా మనంతటా మనం నేర్చుకున్నదానికి చాలా యూస్ఫుల్. కానీ మీ అంత నాలెడ్జబుల్ మీలా మాట్లాడటం కూడా రాదు సరే. అది తిరస్కరించేదాన్ని కూడా ఎంత స్మూత్ గా మాట్లాడి చెప్తారో సార్, అదే భలే నచ్చుతుంది సార్. మీ మాట తీరే నాకు బాగా. థ్యాంక్ యూ అండి. మనం వీడియో పెట్టి పోడించుకున్నట్టు అనిపిస్తుంది కానీ థ్యాంక్ యూ సో మచ్. లేదు సార్, నేను పర్సనల్ గా నేను చెప్పుకోవాలనుకున్నది గురువు గారికి చెప్పాలి కదా సార్. అసలు యాక్చువల్ గా మీరు దొరకడం నిజంగా మా అదృష్టం అంతే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్ గా వాస్తు అది నేర్చుకోవచ్చా సార్? నేను అంటే నా చదువుకు రిలేటెడ్ కదా, నేర్చుకోవచ్చా సార్? నేర్చుకోండి. 2 ఫ్యూజన్ చేస్తే బానే ఉంటుంది కదా. సో నేర్చుకోండి, తప్పేముంది. ఓకే ఓకే. అదే వాస్తు నేర్చుకోవాలంటే ముందు బేసిక్స్ రావాలి అన్నారు సార్ ఆస్ట్రాలజీలో. అందుకోసం ఫస్ట్ స్టార్ట్ చేశాను సార్ మీ ఈ ఛానల్ ని చూడడం. చాలా లేట్ గా స్టార్ట్ చేశాను, తర్వాత రియలైజ్ అన్నమాట. ఆస్ట్రో వాస్తు అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే జస్ట్ వాస్తులాకే కాకుండా గ్రహస్థితిని బట్టి మళ్ళీ కంబైన్ చేస్తూ చూస్తారనమాట. ఓకే, సో అది ఏ దిక్కు ఎట్లా పనిచేస్తా ఉంది అనేది మీకు చార్ట్ అర్థం కావాలి. అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ప్లే అవుతాయి. ఫండమెంటల్ ఆఫ్ వాస్తు అంటే ఏంటిదని అంటే మనకి నాకు తెలిసింది చెప్తున్నా, నాకు చాలా చాలా తక్కువ తెలుసు, నేను వాస్తు ఎక్స్పర్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మనకి అన్ని దిక్కుల నుంచి గాలి అనేది కరెక్ట్ గా రావాలి ఇంట్లోకి. అర్థమైందా? మనం హెల్దీగా ఉండడానికి. సో అది ఎట్లా ప్లేస్ అవ్వాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉంటే గాలి ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా అనమాట ఫండమెంటల్. అదేదో గుడ్డిగా మూర్ఖంగా కాదు. సో అది ఎట్లా అనేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వేరే ఒక వాస్తుకే మనం లేని ఒక ఇంట్లో ఉన్నాడని మనం భావిస్తున్నాం. అర్థమైందా? కానీ ఆయనకి గ్రోత్ వచ్చింది అని అంటే మరి అది ఎట్లా వచ్చింది? అర్థమైందా? దాన్ని ఎంతవరకు ఎలా కన్సిడర్ చేయాలి, ఎలా అడాప్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. పర్సెప్షనల్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సరే, మీరు ప్రయత్నం చేయండి. ఫండమెంటల్ గా మీరు ప్లానింగ్ ఇవాల్యుయేషన్ లో ఉన్నారు, ప్లానింగ్ కూడా చేస్తారా? చేస్తాను సార్. ఓకే ఓకే. ఇంకా చేయడం అయితే బేసిక్స్ అవన్నీ వచ్చు సార్, కానీ ఇట్లా వాస్తు పరంగా అంత డెప్త్ గా రాదు సార్. మీకు బేసిక్ ఫండమెంటల్ వాస్తు డైరెక్ట్ వాస్తు బుక్స్ ఉంటాయి, అవి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జిస్టింగ్ ప్లాన్ నాకు సెట్ అంటే నేర్చుకోగలిగినా సార్? నేర్చుకోవచ్చు. అదేం లేదు. మీకు గురుకేతువులు ఉన్నారు కదా.
సార్. నేర్చుకోవచ్చు. గురుకేతుల పరివర్తనం బుద్ధుడితో అక్కడ కలిసి ఉంది కదా, నేర్చుకోండి. సరేనా? ఓకే సార్. All the ఓకే best. సార్, థ్యాంక్ యూ నమస్తే. సార్.